ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి మనము, అంటే ఇది తింటే ఆరోగ్యం, అది తింటే ఆరోగ్యం అని వివిధ రకాలుగా చెప్పేటువంటి మనము మరి ఇంకొన్ని విషయాలు కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే ఎప్పుడు ఏ సందర్భము ఎవరికి ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. మనం చూస్తూనే ఉన్నాం, ఆరోగ్యంగా ఉంటున్నారు, సడన్గా వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. మంచి ఐశ్వర్యవంతంగా ఉంటున్నారు, సడన్గా వాళ్ళకి ఏమీ లేకుండా పోతూ ఉంది, ఏమీ లేని స్థితిలోనికి వచ్చేస్తూ ఉన్నారు. అది మాత్రం కాదండి, దేవుని సేవకులైనటువంటి వాళ్ళు, దేవుని సేవలో ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో మొదటిగా తినడానికి ఆహారం కూడా సరైన రీతిలో లేక, మరి ఉన్న ఆహారంనే, లేకపోతే బియ్యం ఉంటే బియ్యం నీళ్ళు పోసుకొని తాగడం, అన్నం చేసుకొని నీళ్ళు పోసుకొని తాగడము, లేకపోతే ఉప్పు కారం నూనె కలుపుకొని తినడము, లేదు ఏమీ లేని సందర్భంలో మంచినీళ్ళు తాగి సైలెంట్గా దేవా నీ చిత్తం అని పడుకోవడము, ఇలా చేసేటువంటి సేవకులు ముందు ఉన్నారు, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. దేవుని కోసం బ్రతకాలి అనే పోరాటంలో మరి ప్రతి పరిశోధనను జయించాలి కాబట్టి మరి ఆ పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రతి పరిస్థితిని జయించాలి. అది ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా కావచ్చు, నువ్వు ఓర్పు కలిగి సహనముతో దేవుని దగ్గర ఎదురు చూసేటువంటి స్వభావము, ఆ యొక్క ఓర్పు మనకు ఉందా లేదా, నిరీక్షణ మనకు ఉందా లేదా, దేవుని పట్ల విధేయత మనకు ఉందా లేదా అని అనేక పరీక్షలు మనకి కలుగుతూ ఉంటాయి. మరి ఆ స్థితిలో ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళు బలహీనపడరు. వాళ్ళు వివిధ రకాలుగా ఇది తినాలి అది తినాలి అని వాంఛ, లేకపోతే ఇంత మంచి ఆహారం మనకుంటే మనం బలంగా ఉంటాం కదా అని ఆలోచన వాళ్ళకు ఉండదు. దేవా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఈ దినము నాకు జీవం ఇచ్చావు, నీకు వందనాలు అయ్యా, మీరు ఇచ్చిన ఆహారముకై నీకు వందనాలు. అది ఏ ఆహారమైనా సరే ప్రభువా దీన్ని పరిశుద్ధపరచు, దీనివల్ల నాకు ఆరోగ్యం దయచేయి అని ప్రార్థిస్తూ దాన్నే తింటూ ఉంటారు. మరి కొన్ని దేశాలలో ఆహారం లేక మట్టిని మళ్ళీ వాళ్ళ పిల్లలకు పెడుతున్నారు. అదొక రకమైనటువంటి మట్టితోటి ఆహార పదార్థం లాగా వాళ్ళకి చేతులకి ఇస్తే వాళ్ళు తింటూ ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి అంతా ఏంటండి? మీ కుటుంబాల్లో ఏ పరిస్థితి అయినా సరే దయచేసి ఆందోళన చెందకండి, దయచేసి సమస్యల పాలవ్వకండి, ఇబ్బందుల పాలవ్వకండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మరి సంపాదించలేకపోతున్నామని భర్తని మాట్లాడకండి. మన బ్రతుకులేంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకోకండి. దేవుని సన్నిధిలో మోకరించండి. రేపేమి సంభవించినో నీకు తెలియదు కాబట్టి ఏ దినముకు తగినటువంటి దీవెన ఆ దినముకు నీకు చాలు. మరి రేపటి దినాన్ని గురించి ఆలోచించకు, చింతించకు. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, నీ దేవుడు వాటిని పోషించలేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని ప్రభువు చెప్పిన ప్రతి మాట మనకి బలమును, ఆరోగ్యమును, ధైర్యమును ఇస్తాయి. దేవుని పిల్లలను ఆయన ఊరికే విడిచిపెట్టడు. నిశ్చయముగా ఆశీర్వాదకరంగా ఉండేటువంటి దినం ఒకటి ఉంది. అప్పుడు మీరు వద్దన్నా సరే ఎన్నో పోషకాలతో కూడినటువంటి ఆహారం మీ ముందు ఉంటుంది. ఇజ్రాయేలు జనాంగము దేవుడిచ్చినటువంటి మన్నా కంటే వాళ్ళు బానిసత్వంలో ఉండి వాళ్ళు తిన్నటువంటి ఆకుకూరలు, మాంసమే వాళ్ళకి నచ్చిందట. వాళ్ళు మాటలు అవన్నీ మనకు తెలిసినవే. దేవుని కృప మనకు తోడుగా ఉంటే మరి ఆయన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ గొప్ప దేశానికి ఆయన వాళ్ళని తీసుకువెళ్ళాలి అని ప్రయత్నించాడు. మరి వాళ్ళు లోబడకపోవడాన్ని బట్టి వాళ్ళ పిల్లలను, వారి తర్వాత ఉన్నటువంటి వారిని దేవుడు ఆయన కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పినటువంటి వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడండి. ఆయన వైపు చూచిన వారిని ఆయన ఎన్నడూ కూడా చేయి విడువడు. వ్యర్థంగా గతాన్ని గురించి ఆలోచించకండి, మునుపు జరిగిన విషయాలను గురించి ఆలోచించకండి. పాప శాప జీవితంలో నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని ఆలోచించకండి. ఎందుకంటే అది పాపము, అది శాపము, అది బానిసత్వముతో కూడినటువంటి జీవితము.
అపవాది సంబంధమైన బానిసత్వంలో మీరు బ్రతికిన దినాలను జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చేటువంటి ఆ కృపను, ఆయన ఇవ్వబోయేటువంటి ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నారేమో ఒకసారి గమనించండి. మన ప్రభువు సృష్టికర్త. మనకి ఏది సంభవించినా సరే దానిలో ఒక గొప్ప మేలు దాగి ఉంటుందని గుర్తుంచుకొని ముందుకు సాగుదాం. మనం అనుభవించేటువంటి పరిస్థితులు కొంతకాలమే. ఆయన కృప కలిగిన దేవుడు. మన ప్రభువు ఐశ్వర్యవంతుడు. తన బిడ్డలను ఎన్నడూ కూడా వేదనకరమైన పరిస్థితిలో ఆయన ఉంచడు. నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా మార్చడానికి ఆయన దారిద్రునిగా ఈ లోకములో జీవించాడండి. మరి అపోస్తలులు కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉన్నారు. మరి సేవకు అర్పించుకున్నటువంటి వారికి ప్రత్యేకమైన మాట ఇది. మనం ప్రార్థించడం ద్వారా, మనం దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ కుటుంబాలు ఆశీర్వదింపబడితే మరి ఆ ఆశీర్వాదముతో అపోస్తలులు సంతోషించి, ఇదిగో నానా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నావని ఒక తండ్రిగా బిడ్డలు ఆశీర్వదింపబడడం చూసి ఆనందించినట్లుగా ఆనందించేటువంటి స్వభావము మనలో ఉండాలనేది కూడా దేవుడు మనకి ఈ సమయంలో బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో తన చేతితో మిమ్మల్ని నన్ను చేసుకున్న దేవుడు అండి. ఆయన మనిషిని ఆయన చేసిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో. ఈ సృష్టి అంతటిని మాటతో చేశాడు, మరి మనిషిని మాత్రం తన చేతితో చేసుకున్నాడు, తన పోలికగా చేసుకున్నాడు. మన కోసం తన ప్రాణము సహితము పెట్టినటువంటి దేవుడు మరి ప్రాణాలే మన కోసం అర్పించాడండి. మీకు తినడానికి ఆహారం ఇవ్వడా? మీకు బలమును ఆరోగ్యమును దేవుడు ఇవ్వడా? దేవుని సన్నిధిలో ప్రార్థించండి. వ్యర్థంగా చింతించటము ద్వారా ఏది మారదు. దేవుని సన్నిధిలో మొరపెట్టి విడిచిపెడితే ఆ కృప కలిగిన దేవుడు నిశ్చయముగా మీకు కావలసిన సమస్తమును సమకూరుస్తాడు. ఆదాము హవ్వకి కూడా సమకూర్చిన దేవుడు అండి ఆయన. గొర్రెలు కాచుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు అండి ఆయన. బానిసగా కొనిపోబడినటువంటి దానియేలును తన జ్ఞానముతో నింపి ప్రతి స్థలములో కూడా తన బిడ్డగా ప్రత్యేకంగా నిలబెట్టుకున్నటువంటి దేవుడు అండి ఆయన. అన్నదమ్ములు ద్వేషించారు, త్రోసివేశారు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలా ఒక రాజు తర్వాత స్థానములో యోసేపును కూర్చోబెట్టినటువంటి దేవుడు ఆయన. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన సమస్తమును జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయ ప్రకారము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన దీవెన ఆశీర్వాదం నిశ్చయముగా మీకుంది. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.